బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే సో మనకు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ నాయ్ తాలీం సంబంధించి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఈ సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్టయితే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సర్వీస్ నాయ్ తాలీం సంబంధించిన సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ సంబంధించి నాయ్ తాలీం సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ సంబంధించి వేరియస్ సబ్జెక్ట్స్ సంబంధించిన మెటీరియల్ని, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ టాపిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ అయినా, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది మనకు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ నాయ్ తాలీం అనేది యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు యొక్క బీఈడీ సెమిస్టర్లో అయితే ఉంటుంది. సో ఉన్నట్లయితే ఈ టాపిక్స్ కవర్ చేస్తూ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ ప్యాటర్న్ బట్టి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మనకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ క్వశ్చన్స్ అయితే 10 మార్క్స్కి, షార్ట్ క్వశ్చన్స్ అయితే 4 మార్క్స్కి, లేదా లాంగ్ క్వశ్చన్స్ 5 మార్క్స్కి, షార్ట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ ఆర్ 2 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సిటీకి సంబంధించిన పేపర్ ప్యాటర్న్ బట్టి అయితే ఉంటుంది. బట్ టాపిక్స్ అయితే మీరు ఈ టాపిక్స్ అయితే కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్లో వచ్చేసి డిస్కస్ ది కాన్సెప్ట్ ఆఫ్ నాయ్ తాలీం అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది కమ్యూనిటీ సెంటర్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇఫ్ యూ ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్, నాయ్ తాలీం భావనకు సంబంధించి మరియు కమ్యూనిటీ కేంద్రిత విద్య దాని యొక్క ప్రాముఖ్యత గురించి అడుగుతారు. సో నాయ్ తాలీం అనేది దానికి సంబంధించిన భావనను వివరించండి అండ్ కమ్యూనిటీ సెంటర్ ఎడ్యుకేషన్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అయితే అడుగుతున్నారు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో మనకు అనలైజ్ ది రోల్ ఆఫ్ ఎస్హెచ్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి అండ్ పంచాయత్ ఇన్ స్ట్రెంథింగ్ ది స్కూల్ కమ్యూనిటీకి సంబంధించి ఎంగేజ్మెంట్ టాపిక్ అనేది అడుగుతున్నారు. పాఠశాల కమ్యూనిటీ అనుసంధాన్ని బలోపేతం చేయడంలో ఎస్జీసీ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది సో మరియు పంచాయతీ పాత్రలను వివరించండి అంటున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, పంచాయతీలు అనేది ఈ యొక్క కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన దాంట్లో ఎటువంటి పాత్ర పోషిస్తాయి అనే టాపిక్ గురించి అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఎక్స్ప్లెయిన్ హౌ లోకల్ ఆక్యుపేషన్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ ట్రైనింగ్ కాంట్రిబ్యూట్ టు ది విలేజ్ డెవలప్మెంట్ విత్ ది సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ లోకల్ ఆక్యుపేషన్స్ సంబంధించి అండ్ ఆంటర్ప్రెన్యూర్స్ అనేది ట్రైనింగ్ అనేది ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది అడుగుతున్నారు. స్థానిక వృత్తులు మరియు పారిశ్రామిక శిక్షణ గ్రామీణ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయో వివరించండి అంటున్నారు. సో మనకు సంబంధించి స్థానిక వృత్తులు అనేది విలేజ్లో ఉండే వృత్తులు కావచ్చు అండ్ పారిశ్రామిక శిక్షణ అనేది గ్రామీణ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుందో వివరించమంటున్నారు. తర్వాత మనకి ఇక్కడ డిస్కస్ టాగోర్స్ ఫిలాసఫీ ఆఫ్ ది రూరల్ రికన్స్ట్రక్షన్ సంబంధించిన టాపిక్ అడుగుతున్నారు. సో టాగోర్ విషయంలో గ్రామీణ పునర్నిర్మాణానికి సంబంధించి అతను ఏమేమి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అతని థాట్స్ ఏంటి అనేది, అతని భావాల గురించి వివరించమని అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ గామ్స్కీకి సంబంధించి ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అప్రోచ్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ది రూరల్ డెవలప్మెంట్ అనేది అడగడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గ్రామ్స్కీ ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ సంబంధించిన విధానంలో గ్రామీణ అభివృద్ధి పాత్ర అనేది అడుగుతున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ది ఇంపార్టెన్స్ రీసోర్స్ మొబైలైజేషన్ అండ్ యూటిలైజేషన్ ఇన్ ది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సంబంధించి కమ్యూనిటీ అనుసంధానంలోని వనరుల సమీకరణ మరియు వినియోగం దాని యొక్క పాత్రను వివరించమంటున్నారు. ఏ రిసోర్స్ అనేవి ఉంటాయి ఈ యొక్క కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కి సంబంధించి, వాటికి సంబంధించిన రిసోర్సెస్ యొక్క పాత్ర వివరించమంటున్నారు. తర్వాత 7th వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ ఇన్ ది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. స్టూడెంట్ ఇంటర్న్షిప్ అనేది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్లో సో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది, ఇక్కడ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు మరియు విద్యార్థి ఇంటర్న్షిప్ల యొక్క ప్రాముఖ్య పాత్రని వివరించండి అంటున్నారు. తర్వాత అనలైజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ విలేజ్ గవర్నెన్స్ ఫర్ ది సూటబుల్ డెవలప్మెంట్ సంబంధించిన టాపిక్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సుస్థిర అభివృద్ధి గ్రామ పాలనకు సంబంధించిన పారదర్శకత మరియు జవాబుదారీతనం గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 9th వన్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ గ్రామ సభాస్ అండ్ ఎన్ష్యూరింగ్ ది ట్రాన్స్పరెన్సీ ఇన్ విలేజ్ గవర్నెన్స్. విలేజ్ గవర్నెన్స్లో గ్రామ పాలనకు సంబంధించి గ్రామ సభ యొక్క పాత్ర ఏంటి, సో గ్రామ సభ పాత్ర ఏంటి, అది ఏ విధంగా విలేజ్ డెవలప్మెంట్ సంబంధించి సపోర్ట్ చేస్తుంది అనేది. తర్వాత డిస్కస్ ది కాన్సెప్ట్ ఆఫ్ మోడల్ విలేజ్ అండ్ సూటబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన టాపిక్ ఇవ్వడం జరిగింది. ఆదర్శ గ్రామ భావన అండ్ సుస్థిర అభివృద్ధికి సంబంధించిన టాపిక్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అండ్ అదేవిధంగా మనకి NEP 2020 అనేది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చిందనే టాపిక్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వాటిని మీరు ఫోకస్ చేయాలి. అనదర్ వన్ షార్ట్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు డిఫైన్ కమ్యూనిటీ సెంటర్ కరికులం అండ్ విత్ ఎగ్జాంపుల్ అనేది అవుతున్నారు. కమ్యూనిటీ కేంద్రిత పాఠ్య ప్రణాళికను నిర్వచించి ఉదాహరణ ఇవ్వమంటున్నారు. తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎంసీస్కి సంబంధించి, పిఏటీస్కి సంబంధించి వాటి యొక్క విధుల గురించి అడుగుతున్నారు. స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపిక్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సో మనకి ఇక్కడ వాట్ ఈస్ రిసోర్స్ మ్యాపింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అంటున్నారు. రిసోర్స్ మ్యాపింగ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత గురించి అయితే వివరించమంటున్నారు. రోల్ ఆఫ్ లోకల్ ఆర్టిస్ట్స్ అండ్ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి సో ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఉద్యమాలలో స్థానిక కళాకారుల పాత్రకు సంబంధించి వారి గురించి వివరించమంటున్నారు.
ఫీచర్స్ ఆఫ్ కాంటెక్చువలైజ్డ్ లెర్నింగ్ సంబంధించి సందర్భానుసార అభ్యాసన లక్షణాలు వివరించమంటున్నారు. తర్వాత కమ్యూనిటీ సెంటర్ కరికులం అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సంబంధించిన టాపిక్ గురించి అడుగుతున్నారు. కమ్యూనిటీ కేంద్రిత పాఠ్య ప్రణాళిక మరియు అనుభవాత్మక అభ్యాసకు సంబంధించి మీరు చూడొచ్చు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రనబ్ రోబర్ మిషన్ సంబంధించిన టాపిక్ అయితే అడిగారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విలేజ్ గవర్నమెంట్ సంబంధించి ఎస్డిజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సో గ్రామ పాలన మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన కొలాబరేషన్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. క్రిటికల్ పెడగాలజీ సంబంధించి ఫావ్లోకి సంబంధించిన టాపిక్ గురించి అయితే అడగడం జరిగింది. రీసోర్స్ మొబైలైజేషన్ సంబంధించి చూడొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న కంప్లీట్ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఈ టాపిక్స్ కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.